జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎప్పట్లాగే భార్య బాధితులు. మొన్న అతుల్ సుభాష్ టిక్కి ఎలా చనిపోయాడో సేమ్ అదే పద్ధతిలో ఇతను కూడా సూసైడ్ లెటర్ రాసి పింకీ భార్య వల్ల, ముద్దు పేరు పింకీ, 2 years పెళ్ళయి లవ్ మ్యారేజ్, పెద్దలను నొప్పించి చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన వాళ్ళు పంతాలకి పట్టింపులకి పోయి భార్య పెట్టే టార్చర్ భరించలేక చనిపోతున్నానని లెటర్ రాసి, నాన్న డాడీ నన్ను క్షమించు, అన్నయ్య అమ్మ నన్ను జాగ్రత్త అని చెప్పి లెటర్లో ఎంతో ఆవేదపూర్వకంగా లెటర్ రాసుకుని మరీ చనిపోయాడు. ఇంకోటి, తను ఏదైతే పేటర్ ఉన్నారో అతను ఏమని లెటర్లో రాశాడంటే, నేను భార్య నన్ను వేధించడం వల్ల నేను సూసైడ్ చేసుకుని చనిపోయాను అని నా శవపేటికి మీద రాయించండి అని చెప్పి మరీ రాశాడు ఆయన. భార్య డైవర్స్కి వెళ్తూ 20 lakhs డబ్బులు కట్టాలి నాకు అని చెప్పి టార్చర్ పెడుతోందట హస్బెండ్ని. మామూలుగా 20 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేసి హస్బెండ్ని వేధించి అతని దగ్గర ఉండకుండా అతను ఆ లెటర్లో ఎంతో హృదయ విదారంగా దాంట్లో రాయటం జరిగింది. నన్ను నా భార్య పెట్టే టార్చర్ వల్ల నేను ఈ సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. తను ఎంతో ప్రేమగా చూసుకుందామని నేను ప్రయత్నం చేసినా నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తుంది అని చెప్పాడు పీటర్. పింకీ డైవర్స్ కోసం అప్లై చేసింది. ఇప్పుడు సెక్షన్స్ మార్చాలి. ఇలా ఎవరైనా చనిపోయే ముందు ఇలా భార్యల పేరున రాసిన అతుల్ సుభాష్ విషయంలో వాళ్ళ భార్యని, అత్తగారిని, బావమరిదిని అందరిని అరెస్ట్ చేశారు. ఈ రోజు ఇతని గురించి చెప్పాలి, పీటర్ గురించి అంటే చాలా ఉంది. ఎందుకు అంటే 20 లక్షల రూపాయలు నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను. చాలా బాధాకరంగా సాగింది నా జర్నీ అంతా. మ్యారేజ్ అయిన తర్వాత నా భార్య నా చావు కోరుకుంది. నేను ఎప్పుడు చేస్తానని ఎదురు చూసింది. నేను చనిపోతే తనకి హ్యాపీగా ఉంటుందని చెప్తోంది. ఇది నేను ఇంకా భరించలేకపోతున్నాను అని చెప్పాడు. 3 నెలల నుంచి నానా రకాలుగా టార్చర్ పెడుతోంది అన్నా నన్ను. అమ్మా నన్ను డాడీ నువ్వే చూసుకోవాలన్నా అని చెప్పి వాళ్ళ అన్నగారికి కూడా లెటర్ దాంట్లో మెన్షన్ చేస్తూ రాశాడు. ముఖ్యంగా ఇలా భార్య బాధితులందరికీ చెప్తున్నానండి, మీరు ఎవరి వల్ల చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కోర్టులు కూడా ఈ రోజు నుంచి ఏం చేయాలి అంటే, హస్బెండ్ గాని భార్య గాని విడాకులు కావాలి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే విడాకులు ఇచ్చి వాళ్ళిద్దరూ ఏమేమి ఒకరికొకరు ఇచ్చుకోవాలో డబ్బులు గాని భరణం గాని ఇచ్చుకుంటారు. లేకుండా భార్య అంతర భార్య నాకు విడాకులు కావాలి అని చెప్పి 498 కేసులు పెట్టి ఇలా కోర్టులకు లాగి పోలీస్ స్టేషన్లకు లాగి కేసులు పెట్టి ఆడవాళ్ల విషయంలో 1కి 4 సార్లు వెంటనే అరెస్టులు చేయకుండా, వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోకుండా, ఎలాంటి చర్యలు లేకుండా అసలు ఫస్ట్ ఏం జరిగిందో ఎంక్వైరీ చేసిన తర్వాత మేము చూస్తాం అమ్మా అని చెప్పండి. హస్బెండ్ ఒక మాట అనగానే, అత్తగారు ఒక మాట అనగానే బయటికి రావడం, 498 కేసులు పెట్టడం, అక్కడి నుంచి వాడు చచ్చేదాకా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇది అవట్లా. ఇంకోటి, భార్య అంతర భార్య బయటకు వచ్చేసి నాకు 20 లక్షల రూపాయలు కావాలి డబ్బు డిమాండ్ చేయడం అనేది తగదు. 2 ఏళ్ల పెళ్లైన భార్యకి 20 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే వాళ్ళ భర్త దగ్గర ఉన్నదానికి డబ్బులు అడుగుతున్నారా? దేనికి అడుగుతున్నారు ఆడవాళ్ళు? లేదు మేము బతకాలంటే డబ్బులు కావాలిగా అంటే, మీరు బతకాలి అంటే డబ్బులు కావాలంటే మళ్ళీ వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారుగా. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఈ డబ్బంతా తీసుకుని మళ్ళీ రెండో వాడిని పెళ్లి చేసుకుని, లేకపోతే రెండో వాడి దగ్గరికి వెళ్ళిపోయో ఏదో ఒకటి చేస్తున్నారు. లేడీస్ ని తప్పు పట్టడం కాదు, ఇలాగా మనుషుల్ని చంపేస్తున్న ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అందరు లేడీస్ ఎందుకు వస్తారు? భర్తల్ని టార్చర్ పెట్టి వాళ్ళ చావుకు కారణం అవుతున్న ఇలాంటి పింకీ ఇలాంటి మనుషుల గురించి మనం మాట్లాడుకోవాలి. 20 లక్షల రూపాయలు ఒక మనిషి ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు? ఎవరు పోసి కూర్చుంటారు 20 లక్షల రూపాయలు ఇవ్వటానికి? దేనికి ఇవ్వాలి అసలు లేడీస్కి 20 లక్షల రూపాయలు? కోర్టు కూడా ఆలోచించాలి. 20 లక్షల రూపాయలు ఇవ్వడం ఏంటి? అందరూ లేడీస్ బయటకు వచ్చేసి కోర్టుకు వెళ్లి భరణం కావాలన్నా 498 కేసులు పెట్టినా ఏ ఆడపిల్లకి భర్త నుంచి ఏది రాదు అని ఎప్పుడైతే కోర్టు తీర్పిస్తుందో ఆడవాళ్ళందరూ చక్కగా కాంప్రమైజ్ అయిపోయి మొగుడతో సంసారాలు చేసుకుంటారు.
అర్థమైందా? లేదు అమ్మా, నువ్వు కోర్టులో వేసే, నువ్వు పోలీస్ స్టేషన్లో వేసే, వాడు తిరుగుతూ ఉంటారు, వాడికి ఏ పెళ్లి పెటాకులు ఉండదు, నీకు రావాల్సిన డబ్బులు, నువ్వు ఖర్చు పెట్టుకున్న డబ్బులు నీకు వస్తాయని చెప్పి వాళ్ళకు కూడా ఉంటుంది. అరే పెళ్లి చేసి ముచ్చటగా పంపిస్తున్నాం, పంపించట్లేదు, 10 రోజులు కూడా కాకముందే మళ్ళీ పెట్టి పేడ సర్దుకుని ఆడపిల్లలు ఇంటికి వస్తున్నారు. మగపిల్లాడి పరిస్థితి అది. ఎవరిని కదపండి, ఒక 20 ఫ్లాట్లు ఉంటే దాంట్లో 10 ఫ్లాట్లు పెళ్ళం వదిలేసి వెళ్ళిన మగవాళ్లే కనపడుతున్నారు ఊరంతా. దేనికి ఇవ్వాలి భరణం? నువ్వు 2 ఏళ్లు మొగుడితో కాపురం చేసినందుకు 20 లక్షల రూపాయలు దేనికి ఇవ్వాలి? సరే పెళ్లి ఖర్చు పెట్టారంటే పెళ్లికి హస్బెండ్ కూడా పెళ్లి ఖర్చు అవుతుంది. వాళ్ళు కార్డు ప్రింట్ చేయించుకోవాలి, వాళ్ళు భోజనాలు పెట్టుకోవాలి, వాళ్ళు నీకు బంగారం కొంటారు, అన్నీ అవుతున్నాయి. ఇంకోటి మొన్న ఎక్కడో చూశానండి, అత్తగారు హస్బెండ్ లేని టైంలో ఇల్లు మొత్తం సర్దేసుకుని వెళ్ళిపోయింది ఒక ఆవిడ. ఆడపడుచు అమెరికాలో ఉంటుంది. ఆడపడుచు బంగారం, ఇంట్లో వెండి సామాన్లు, ఆ అత్తగారు బంగారాలు, తన బంగారాలు, ఇంకా తోడుకోడలు ఇంకో ఆవిడ ఉంది, ఆవిడ బంగారం కూడా టూర్లు వెళ్తూ అత్తగారి దగ్గర పెడితే ఇవన్నీ చూసి శుభ్రంగా సర్దుకుని వెళ్ళిపోయింది అమ్మాయి. వీళ్ళు అబో దిబో గోల 5 కోట్ల రూపాయలు ఖరీదు చేసే బంగారం. దేనికి వస్తున్నారు ఆడపిల్లలు అత్తగారింటికంటే? ఆలోచించుకోండి ఒకసారి. పెళ్లిళ్ళు చేసే ముందే మెహందీలని, సంగీతలని, ఇంకోటని కనీసం ఒక 2 నెలల ముందు నుంచి ఫంక్షన్లు చేసుకుంటూ తీరా 2 ఏళ్లు కూడా కాపురాలు చేయలేకపోతున్నారు మొగుళ్ళతో. అంటే ఏం చెప్పాలి? లవ్ మ్యారేజ్లు అలాగే ఉన్నాయి, అరేంజ్డ్ మ్యారేజ్లు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కోర్టు వారికి కూడా నేను చెప్తే అది కోర్టు వింటుందని కాదు, భరణం అడిగే ప్రతి ఆడమ్మాయికి చెప్పండి, మీ అంతా నువ్వు దేనికి వేసావమ్మా, వేసినప్పుడు ఆ అబ్బాయి స్తోమత అది కాదు. ఈ అమ్మాయి మూలంగా ఇంకోటి చెప్పాలి, పీటర్కి ఈ అమ్మాయి మూలంగా ఉద్యోగం కూడా పోయింది. ఉద్యోగం పోయి భార్య లేకుండా, భార్య 498లు పెట్టి, లేకపోతే భరణం కోసం కోర్టుకి వెళ్ళి, ఇలాంటి వాడు తీసుకొచ్చి 20 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు? ఆలోచించండి. మొన్న మనం చూసుకున్నాం, ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టిన కేసు ఒకటి మనం చూసాం. దాంట్లో కింద కామెంట్లో రాస్తున్నారు, ఎంత టార్చర్ పెట్టకపోతే అతన్ని వాడు అంత ఇదిగా చంపాడో ఆలోచించారు ఎవరైనా? వాడు ఎంత టార్చర్ గురైతే అట్లా చంపాడంటారు? అదొకసారి ఆలోచించండి ఎవరైనా అని కామెంట్ రూపంలో పెడుతున్నారు. ప్లీజ్, టార్చర్ ఎక్కువైనా హస్బెండ్లు చంపేస్తున్నారు, తక్కువైనా ఆడవాళ్ళని హస్బెండ్లు చంపేయటం, ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఎవరికి ఇష్టం లేకపోయినా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చక్కగా విడిపోండి. మీరు బతకలేరు అన్నప్పుడు కాంప్రమైజ్ అయ్యి చక్కగా భర్తతో చెప్పుకుని పెద్ద మనుషులు లొక్క పెట్టుకుని కాపురాలు చేయండి. కోర్టు వీళ్ళకి మొట్టికాయలేసి ఎవరు ముందొచ్చి డైవర్స్ అడిగినా సరే డబ్బులు ఇచ్చే ప్రసక్తి లేదని ఎప్పుడైతే చెప్తారో అందరి కాపురాలు బాగుంటాయి. మగవాడు ఎప్పుడు డైవర్స్ కావాలని వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ, అరుదుగా ఉన్నాయి. ఎన్ని నాళ్ళైనా భార్యల్ని భరించడం చాలా కష్టంగా ఉందండి. భార్యల్ని భరించలేకపోతున్నాం, ఇంటికి వెళ్ళిందంటే చాలా టార్చర్ గా ఉంది అని చెప్తున్నారు. మొన్న కూడా ఒక కంపెనీ డైరెక్టర్ చెప్తున్నాడు, ఎందుకయ్యా భార్యల మొహాలు చూస్తూ ఎవరు కూర్చుంటారయ్యా 24 గంటలు, మీరు వచ్చి పని చేయండి అనగానే సెలబ్రిటీలు, దీపిక పదుకునే దగ్గర సెలబ్రిటీలు అందరూ ఆయన మీదకి వచ్చేసారు. ఆ టైంలోనే కరోనాలో ఒక ఆయన వీడియో రిలీజ్ చేస్తే అది మొన్న బయటపడింది. ఏమని అంటే, కరోనానన్నా ఎదుర్కోగలుగుతాను కానీ నేను నా భార్యతో లాక్డౌన్లు పెట్టి ఇంటికే పరిమితం అవ్వమంటే నా వల్ల కాదు, కరోనాతో చచ్చిపోవడం అని నాకు ఇష్టమే, తలుపులు తీయండిరా, ఈ ముళ్ళ కంచె తొలగించండిరా, నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి బయటికి పంపించాడు ఆయన. ఆ వీడియో వైరల్ అవుతుంది. అంటే ఆడవాళ్ళం మనమే కాదంట్లా, కానీ ఒక ఆడవాళ్లు పెట్టే టార్చరు, వాళ్ళు పెట్టే ఇబ్బంది, హస్బెండ్లకి మనశ్శాంతి లేకుండా వాళ్ళ ఉద్యోగాలు పోవడానికి, వాళ్ళ పరువులు పోవడానికి, వాళ్ళని ఇబ్బంది గురి చేయడానికి చాలా కారణం అవుతున్నామేమో అనిపిస్తుంది. కొంచెం చూసుకోండి ఆడవాళ్ళు కూడా. మీరు 20 లక్షలు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోయినా మళ్ళీ ఎవడో ఒకటిని పెళ్లి చేసుకోవాలని, ఇంకా ఇంతకంటే వెధవలు దొరుకుతారు మీకు, ఇంతకంటే పనికిమాల వెధవలు దొరుకుతారు. ఏవో మాయ మాటలు చెప్తుంటారు, నువ్వంటే ఇష్టమను, నువ్వంటే నాకు అదనో నీకు ఇదనో. తర్వాత కానీ వాళ్ళది ముందు పోతున్న కొద్దీ వాళ్ళు మన మీద పెట్టే కండిషన్స్, వాళ్ళు మన మీద పెట్టే పెత్తనాలు, వాళ్ళు మన మీద పెట్టే పొగరుమోతు సమాధానాలు, మనని కంట్రోల్ తేవాలని, లేదంటే మన మీద పెత్తనం చలాయించాలని, ఇలాంటివి ఏవి మీకు తర్వాత వెళ్లిపోయినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఇవన్నీ మీకు నచ్చకుండా పోతూ ఉంటాయి. వీడేంటి మనని పెత్తనం చేస్తున్నాడు, వీడేంటి మన అంటున్నాడు, వీడేంటి మనని కంట్రోల్ చేస్తున్నాడు అనేవి, ఇవన్నీ మీకు ముందు పోతుంటే అర్థమవుతుంటుంది. ఎంతమంది పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు వెళ్లిపోయి చంపించేసుకుంటున్నారు, పెళ్లైన ఆడవాళ్ళు వెళ్లిపోయి చంపించేసుకుంటున్నారు.
పెళ్లిపేటల మించి వెళ్లిపోయి చంపేస్తున్నారు. ఇవన్నీ దేనికి జరుగుతున్నాయి? మీరు పెట్టే టార్చర్ వాళ్ళు భరించలేకపోతున్నారు. మొన్న ఎక్కడో చూసా నేను, 14 ఏళ్ల అమ్మాయి, వాడికి పెళ్ళయిందని తెలిసి కూడా, వాళ్ళ భార్య కడుపుతోందని తెలిసి కూడా వాడిని ఇష్టపడుతున్నాను, వాడి లేనిది నేను బతకలేను అంటే వాడు చెప్తున్నాడు, ఏరా నీ కంట్రోల్ పెట్టుకో, పసిపిల్లని ఏంట్రా నువ్వు ఇచ్చేస్తున్నావు అంటే, నాదేం లేదండి, అమ్మాయి నేను లేకపోతే చచ్చిపోతుంది అంటున్నాడండి అని చెప్పి వాడు పెద్ద మనుషుల్లో చెప్తున్నాడు వచ్చి. అంటే ఒక ఆడపిల్ల విషయానికి వచ్చేసరికి, అవును నేనే వాళ్ళేంది నేను ఉండలేను అంటుంది ఆడపిల్ల. 14 ఏళ్ల ఆడపిల్ల, పెళ్ళైపోయి వాడి భార్య కడుపుతున్న ఆడపిల్ల, వాడు లేనిది నేను ఉండలేను అని చెప్తోంది. అంటే సమాజం ఎక్కడికి వెళ్తుంది? అలా చెప్పిన ఆడపిల్లలే పోనీ భర్తతో శుభ్రంగా ఉంటున్నారా అంటే, నాకు వీడొద్దు, నాకు వీడు నచ్చట్లేదు, సంవత్సరానికి 4 నెలలకి 6 నెలలకి ఇంకా తల్లిదండ్రులు ఇంటికి పోయి సరిగ్గా ఆ పందిరి కూడా సాయంత్రం ఇప్పరు, బట్టలన్నీ ఇప్పిన బట్టలు సర్దుకోవడం కూడా అవ్వదు, మళ్ళీ సూట్ కేసు పుచ్చుకుని ఆడపిల్లలు పుట్టింటికి తయారవుతున్నారు. ప్లీజ్ ఒకరికొకళ్ళు అర్థం చేసుకోండి, గౌరవం పెంచుకోండి, మర్యాదలు పెంచుకోండి. లేదంటే 490 కేసులు పెట్టినప్పుడు మీకేది కావాలో అది కూర్చుని అందరూ మాట్లాడేసుకుని అండర్స్టాండింగ్ తో విడిపోండి. అంతేగాని కోర్టులకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా భర్త చచ్చిపోవాలి అని కోరుకునే ఆడవాళ్లు దయచేసి పెళ్లిళ్లు చేసుకోమాకండి. మగవాళ్ళని అలా వదిలేసేయండి, మగవాళ్ళ ఫ్యామిలీలను అలా వదిలేయండి, చక్కగా స్వేచ్ఛగా బతుకుతారు, ఇబ్బంది ఏమి లేదు. పెళ్లి అనే ప్రేమగా వాడిని ముగ్గులోకి దింపి తీరా వాడిని దిగి వాడు 1 రోజులు 2 నెలలు అవ్వకుండానే మళ్ళీ టార్చర్ స్టార్ట్ చేసి, ఇది ఎందుకు వచ్చిందిరా బాబు ఇంటికి అని చెప్తారు. అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. వంట చేయదు, పొద్దున్నే లేవదు, మీ అమ్మ వాళ్ళు వాళ్ళు వస్తే నేను మాట్లాడను, లేకపోతే వాళ్ళు వస్తే నేను పని చేయను. ఇలాంటి ఆడపిల్లలు ఎక్కువైపోయారు. దయచేసి మగవాళ్ళని టార్చర్లు పెట్టకండి, మగవాళ్ళని చచ్చిపోయేదాకా తీసుకురామాకండి. భరణం అడిగేటప్పుడు మీరు అండర్స్టాండింగ్ గా హస్బెండ్ తో ఉండటం ఇష్టం లేనప్పుడు కోర్టు కూడా అలాంటివేవి నీకు రావమ్మా అని చెప్పి ఖచ్చితంగా చెప్తేనే ఈ కాపురాలు బాగుపడతాయని నాకు అనిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? ఆడపిల్లల్ని మగపిల్లలు చిత్రహింసలు పెట్టేవాళ్ళు లేరా, చెందేవాళ్ళు లేరా అంటే అది ఎందుకు లేరు, చాలా వీడియోలు నేను అది కూడా చేశాను. కానీ ఈ మధ్యన ఎక్కువ హస్బెండ్ ని ఇబ్బంది పెట్టేవాళ్ళే ఆడవాళ్ళు ఎక్కువయ్యారని మనందరికీ వీడియో రూపంగా తెలుస్తుంది. ఈ డేవిడ్ అనే అతనికి ఆత్మ శాంతించాలని, అతని శవపేటిక మీద నా భార్య నా చావు కోరుకుంది, నా చావుకి కారణం నా భార్య అని చెప్పి రాయించుకోవడం కూడా జరిగింది. వాళ్ళ డాడీ అయితే ఎంతో ఇబ్బందిగా, బాధగా, చాలా బాధాకరంగా రోజులు వెళ్తాయి వాళ్ళకి. ఒక కొడుకు, వయసుకొచ్చిన కొడుకు, చక్క కళ్ళ ముందు ప్రేమ పెళ్లి చేసుకున్న కొడుకు బాగుంటే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇలాంటి జీవితం ఇంకెవరికి రాకూడదని మనస్ఫూర్తిగా మారాలని అందరూ కోరుకుంటున్నాను. ఓకేనా?